మనం పార్ట్ 1లో చూసాం కదా! కాకి ఎంత హెచ్చరించినా చిత్రాంగద అనే జింక ఆ నక్క తీయని మాటలు నమ్మి దానితో స్నేహం చేస్తుంది. అప్పుడు కాకి ఒక మాట అంటుంది. చిత్రాంగద కొత్తవాళ్ళను నమ్మడం అంటే ఆ ముసలి గ్రద్దలాగా తన ప్రాణాలను పోగొట్టుకున్నట్టే అని. అసలు ఆ గ్రద్ద ఎవరు? ఒక పిల్లి దాన్ని ఎలా మోసం చేసింది? మన కళ్ళకు కనిపించేది నిజం కాదు అని నిరూపించే ఈ కథను ఈరోజు చూద్దాం. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈరోజు మనం గ్రద్ద పిల్లి స్టోరీ ఈ పార్ట్ 2లో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం గంగానది తీరంలో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది. ఈ జువ్వి చెట్టునే బనియన్ ట్రీ అని అంటారు. పైనుండి కింద వరకు రూట్స్ అనేవి వేలాడుతూ నేలకు తాకి మళ్ళీ చెట్టులా మారతాయి. ఇది వందల సంవత్సరాలు జీవిస్తుంది. ఆ చెట్టు తొర్ర అంటే చెట్టు కాండం, ట్రంక్. ఇది సహజంగానే ఏర్పడుతుంది. ఒక గుహలాగా ఖాళీ ప్రదేశంగా ఉంటుంది. దీనినే ట్రీ హాలో అని కూడా అంటారు. జరద్గవము అనే ఒక ముసలి గ్రద్ద ఉండేది. పాపం వయసు పెరగడం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించేవి కావు. కానీ ఆ చెట్టు మీద ఉండే మిగతా పక్షులు చాలా మంచివి. అవి తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగం గ్రద్దకు పెట్టేవి. దానికి బదులుగా గ్రద్ద ఆ పిట్ట పిల్లలకు కాపలాగా ఉంటూ వాటిని కాపాడుతూ ఉండేది. వారి జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతోంది. కానీ ఒకరోజు దీర్ఘకర్ణము అనే ఒక పిల్లి ఆ చెట్టు వైపు వచ్చింది. దానికి పిట్ట పిల్లల అరుపులు వినిపించాయి. ఆహా! ఈరోజు నాకు మంచి విందు దొరుకుతుంది అని ఆశపడింది. కానీ అక్కడ కాపలాగా ఉన్న గ్రద్దను చూడగానే పిల్లి భయపడింది. ఒక్కసారి ఆ గ్రద్దకు దొరికితే నా పని ఖతం అనేసి అనుకునింది. కానీ పారిపోకుండా అది ఒక డ్రామా చేసింది. ఎంతటి ప్రమాదకరమైన జంతువు అయినా తన అవసరం కోసం ఎలా మారుతుందో ఇప్పుడు చూడండి. పిల్లి చాలా వినయంగా గ్రద్ద ముందుకు వెళ్ళి నిలబడింది. గ్రద్ద గట్టిగా అరిచింది. ఎవరు నువ్వు? నా దగ్గరికి వస్తే చంపేస్తా. అప్పుడు ఆ పిల్లి ఏడుస్తూ ఇలా అంది. అయ్యా, నేను చాలా పాపిని. కానీ ఇప్పుడు మారిపోయాను. నేను గంగా నదిలో రోజూ స్నానం చేసి మాంసం తినడం మానేసి కఠినమైన తపస్సు చేస్తున్నాను. మీలాంటి జ్ఞాని దగ్గర ధర్మం నేర్చుకోవాలని వచ్చాను తప్ప ఎవరినీ చంపడానికి కాదు అని అంటుంది. ఈ ఇన్నోసెంట్ గ్రద్ద ఆ పిల్లి వేషాన్ని, మాటల్ని నమ్మి తన త్వరలోనే ఉండమని పర్మిషన్ ఇచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ప్రతిరోజు రాత్రిపూట గ్రద్ద నిద్రపోతున్నప్పుడు ఒక్కో పిట్ట పిల్లను తిని ఆ ఎముకలను గ్రద్ద ఉంటున్న త్వరలోనే చాలా రహస్యంగా దాచేది. తమ పిల్లలు కనిపించడం లేదని పక్షులన్నీ వెతకడం ప్రారంభించాయి. ఆ వెతుకులాటలో గ్రద్ద నివసించే చోట ఎముకలు కనిపించాయి. ఈ ముసలి గ్రద్దే మా పిల్లలను తిని ఇప్పుడు ఇన్నోసెంట్గా నటిస్తోంది అని పక్షులన్నీ కలిసి ఆ ఇన్నోసెంట్ జరద్గవము అనే గ్రద్దను పొడిచి చంపేశాయి. పిల్లి మాత్రం అప్పటికే అక్కడి నుండి మెల్లగా పారిపోయింది. ఈ కథ చెప్పి కాకి ఇలా అంది. చూసావా చిత్రాంగద, ఆ పిల్లి మాటలు నమ్మినందుకే గ్రద్దకు ఆ గతి పట్టింది. ఇప్పుడు ఈ నక్క కూడా నీకు అలాగే కనిపిస్తోంది అని హెచ్చరించింది. మరి ఆ జింక నక్క వేసిన వలలో ఎలా చిక్కుకుంది? కాకి తన స్నేహితుడిని ఎలా కాపాడింది? ఆ కిలాడి నక్కకు పడ్డ శిక్ష ఏంటి? ఇవన్నీ మనం పార్ట్ 3లో చూడబోతున్నాం. కొత్త వ్యక్తుల మాటలు విని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ కథ మనకు నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.